ఈ యొక్క ఉవాచ అందువల్ల నిన్ను ఈ రకంగా సృష్టించాడు. ఓకే. సో ఆ లైన్ టీచ్ చేయడం నిజంగా కూడా గురుతర బాధ్యత అని అందుకే అంటారు. అప్పుడు గురువు ఒక అద్భుతమైన వాక్యం చెప్పాడు. ఇది చాలా గొప్ప వ్యక్తిత్వ వికాస సూత్రం అమ్మ, చాలా జాగ్రత్తగా వినండి. సదా ఓటమితో నిరాశ చెందేవాడు తనకి తాను నిర్మించుకున్న స్వీయ మానసిక అంగవైకల్య జాతిలో ఉన్నట్టు లెక్క. మళ్ళీ చెప్తున్నాను, స్వీయ మానసిక అంగవైకల్య జాతిలో ఉన్నట్టు లెక్క. ఇది నా నుదిటి రాత, నా కర్మ, దీన్ని దేవుడే మార్చాలి అంటూ గుళ్ళు గోపురాలు తిరుగుతూ బాధపడే ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, నుదిటి వ్రాత వ్రాసేవాడు విధాత, దాన్ని మార్చుకోగలిగేవాడు గెలుపు ప్రధాత. నువ్వు సదా ఇతరుల ఓదార్పు సాయం కోసం కోరే ఆ కూటమిలో ఉంటావా, ఆ ఓటమిలో ఉంటావా, లేదా గెలుపుదాతల కూటమిలో ఉంటావా అనేది నువ్వే నిర్ణయించుకోవాలి. నీ గెలుపుకి నీవే స్వయంభూవి. ఎంత గొప్ప సూత్రం చూడండి. ఏం చెప్పారు సార్, నిజంగా అంటే ప్రదాత విధాత. అయితే నాకు ఒక చిన్న డౌట్ అడగాలని ఉంది. మీ లైఫ్లో అలా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి టీచర్ ఎవరైనా ఉన్నారా? పేరెంట్స్ సైడ్ నుంచి కానీ మీకు అసలు ఎలా మీ చైల్డ్హుడ్ ఎలా జరిగింది? ఇది చెప్పడానికి నా జీవితం కన్నా గొప్ప ఉదాహరణ ఇంకోటి లేదండి. మై ఫాదర్స్ ఫాదర్ డైడ్ వెన్ హీ వాజ్ వెరీ యంగ్. అప్పటి నుంచి మా ఫాదర్ నన్ను దాదాపు దూరంగా పెట్టారు. ఎందుకంటే ఆయన అక్కడక్కడ ఇళ్లలో సేవ చేస్తూ ఇంటి చాకరీ చేస్తూ చదువుకుంటూ పైకి వచ్చాడు. చిన్న పాకలో ఉండేవాడు. అంటే ఆయన ఆ భేదతనం నాకు తెలియకుండా ఉండటం కోసం తన మామగారి దగ్గర, అంటే మా అమ్మ నాన్న దగ్గర పెంచారు. ఆయన డిప్యూటీ తహసీల్దార్, చాలా డబ్బున్న వ్యక్తి. ఆయన మా ఫాదర్ని ఎందుకు చేసుకున్నాడు అంటే హీజ్ అ జీనియస్ అని ఆయనకి తెలుసు, అండ్ హీజ్ అ పోయిట్ ఆల్సో. మా గ్రాండ్ ఫాదర్ విపరీతంగా గారాబం చేసేవాడండి నన్ను. ఆ మాటకు వస్తే నేను ఆరో క్లాస్ ఒకసారి ఫెయిల్ అయ్యాను, ఫెయిల్ అవుతూనే వచ్చాను. ఎప్పుడైతే నేను మా ఫాదర్ దగ్గరికి వచ్చానో మై లైఫ్ చేంజ్డ్. ఆయన ఎంత గొప్పవాడంటే ప్రతిరోజు సాయంత్రం పూట ఒక గంట సేపు వీధి అరుగు మీద ఆ వీధిలో ఉండే పిల్లలందరినీ కూర్చోబెట్టి చదివించేవాడు. విత్ ఇన్ 1 year నా లైఫ్ చేంజ్ అయిపోయిందండి. దిస్ ఈజ్ మై ఫాదర్ ఇన్ఫ్లుయెన్సింగ్ మీ. నేను అనంతపురంలో చదువుకున్నప్పుడు పార్థసారథి అని చెప్పి ఒక సైన్స్ టీచర్ ఉండేవాడు. మొత్తం ఫిజిక్స్ అంతా చెప్పాడు ఆయన. అలాగే ఖమ్మంలో చదువుకుంటున్నప్పుడు లెక్కల టీచర్ ఒక ఆయన ఉండేవాడు. హైదరాబాద్లో ఇంగ్లీష్ టీచర్ ఉండేవాడు. వీళ్ళ ముగ్గురు 50 ఏళ్ళైనా నాకు పేర్లతో సహా ఎందుకు గుర్తుందంటే దే హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్డ్ మై లైఫ్. ఈరోజు ఇక్కడ ఇలా షూటింగ్ చేస్తున్నా, ఈ సూట్లో ఉన్నానంటే అంత వాళ్ళ భిక్ష అండి. ఐ వాజ్ ఎ నార్మల్, వెరీ నార్మల్, అసలు ఇంటెలిజెన్స్ లేదు, ఏబిసిడీలు తెలియని స్టేజ్ నుంచి ముగ్గురు టీచర్స్ అండ్ మై ఫాదర్ హ్యాస్ చేంజ్డ్ మై లైఫ్. దిస్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎ పేరెంట్ అండ్ ఎ టీచర్. ఎస్, అంటే ప్రతి సక్సెస్ వెనుక ఖచ్చితంగా పేరెంట్స్తో పాటు టీచర్ కూడా ఉంటారు అనడానికి మీ లైఫే ఒక ఉదాహరణ. అయితే గురూజీ ఎక్స్ప్లెయిన్ చేయండి, అసలు ఏంటి టీచర్ అనే వాళ్ళ రోల్ ఏంటి, ప్రీచర్ అనే వాళ్ళ రోల్ ఏంటి? టీచర్ అంటే చదివింది చెప్పేవాడు అండి, ప్రీచర్ అంటే ఆచరించేది చెప్పేవాడు. పూర్వం గురుకులాలు ఉండేవి, అక్కడికి రాజులతో సహా అందరినీ పంపించేవాడు. అక్కడ 2-3 years అడవిలో పెట్టుకొని వీడు దేంట్లో పైకి వస్తాడు, కేవలం సైనికాధికారి కొడుకు కాబట్టి సైన్యం అక్కర్లేదండి, సైనికాధికారి కొడుకు కూడా మంత్రి అవ్వచ్చు. అది గమనించేవాడు గురువు. గమనించి అప్పటి నుంచి చదువు చెప్పేవాడు. సో ఏంటి ఆ స్కిల్ ఏంటి అనేది ఐడెంటిఫై, అది కరెక్ట్గా ఉండాలండి. దాన్ని టీచర్ ప్రీచర్ తేడా. ప్రీచర్ అంటే ఆచరించింది చెప్పేవాడు. నేను సిగరెట్ తాగుతున్నాను అనుకోండి, సిగరెట్ తాగద్దురా అంటూ స్టూడెంట్స్కి చెప్పి నేను అదే కాలేజ్ కాంపౌండ్లో సిగరెట్ తాగుతున్నాను అనుకోండి, వీడేంట్రా మనకి నీతులు చెప్పి ఇలా చేస్తాడు. అలాగే లంచాలు తీసుకోవద్దు అని చెప్పకూడదండి, వాడు లంచాలు తీసుకునేవాడైతే అసలు చెప్పొద్దు. ప్రీచర్ అనేవాడు తను ఆచరించింది, తను నమ్మింది కరెక్ట్గా చెప్పాలండి. ప్లస్ తాను ఆచరించింది చెప్తున్నప్పుడు ఆ విద్యార్థులు దీన్ని కరెక్ట్గా చేస్తున్నారా, ఫాలో అవుతున్నారా లేదా కూడా ఎప్పటికప్పుడు అసెస్ చేసుకుంటూ ఉండాలి. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ టీచర్ అండ్ ఎ ప్రీచర్. సూపర్. సో ఎండమూరి గారు, మీ లైఫ్ని టర్న్ చేసింది ఆ ముగ్గురు టీచర్స్ అని చెప్తూ ఉన్నారు కదా, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే ఎలా టర్న్ చేశారు మీ లైఫ్లో, వాళ్ళ రోల్ ఎలా ఉండింది ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కలాగా? నేను యాక్చువల్గా 5-6 ఫెయిల్ అయ్యని చెప్పిన తర్వాత ఫస్ట్ టైం మా ఫాదర్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటి నాకు చేసింది ఎక్కాలు నేర్పటం. పిచ్చి పిచ్చిగా నేర్పేసేవాడు అనమాట ఎక్కాలు. అలాగే మొత్తం ఇంగ్లీష్లో షేక్స్పియరు, కీట్స్, వర్డ్స్వర్త్, కాలరిడ్జ్ అందరు పోయిట్స్ గురించి చెప్పేవాడు. ఆర్కిమిడిస్, న్యూటన్, డాల్టన్స్ వీళ్ళందరూ సైంటిస్టుల గురించి స్టోరీస్ చెప్పేవాడు. కొన్ని స్టోరీస్ చాలా అద్భుతంగా చెప్పేవాడు అనమాట. ఆ సైంటిస్టులు ఎట్లా పెరిగారు, థామస్ అల్వా ఎడిసన్ చెవిటివాడండి, అయినా కూడా ఎట్లా గెలిచాడు, ఇలాంటి స్టోరీస్ చెప్తూ ఉంటే పిల్లల్లో ఒక ఇన్స్పిరేషన్ కలుగుతుంది. ఓహో నేను కూడా ఇట్లా మారాలి, కేవలం వాచర్గా ఉండకూడదు, పెర్ఫార్మర్ అవ్వాలి అనే ఇన్స్పిరేషన్ కలుగజేసాడండి. ఇది మా ఫాదర్ చేసింది. మా సైన్స్ టీచర్ ఉదాహరణకు ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ అంటే ఊరికే చెప్పేయటం కాదండి,
ఒక బేకర్లో నీళ్లు పెట్టి అందులో ఒకటేసి బరువు చూపించి ఈ బరువు ఎందుకు తగ్గిపోతుంది, ఈ బయటకు వచ్చిన నీళ్ళ తాలూకు బరువు ఈ బరువు ఒకటే, ఇలా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. అండ్ వీ యూస్ టు గో టు ది హౌసెస్ ఆఫ్ ది టీచర్స్. సాయంత్రం పూట 6 o'clock ఏవో బత్తాయి పళ్ళు అవి తీసుకెళ్ళి గురుగారు ఒక అరగంట మీద కూర్చోవచ్చా అంటే ఆయన కూర్చుని చుట్టూ పిల్లల్ని కూర్చోబెట్టి చెప్పేవాడు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో వాటిల్లో వాళ్ళు ఎప్పుడైపోతుందో 4 o'clock ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అనే ఫీలింగ్తో ఉన్నారండి. దే డోంట్ బిలాంగ్, వీళ్ళ స్టూడెంట్స్ని తమకు సంబంధించిన వాళ్ళు అనే ఫీలింగ్ తగ్గిపోతుంది. దట్ ఈస్ ది డిఫరెన్స్. అది నిజంగా కూడా విద్యా వ్యవస్థ పైన కావచ్చు లేదా ఆ స్టూడెంట్ పైన కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుందండి. ప్యాషన్ ఉండాలండి టీచర్కి, చదువు చెప్తున్నాం అనే ప్యాషన్ ఉండాలి. సో ఇప్పుడు ఆ ప్యాషన్ అంతా వెళ్ళిపోయింది, ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది, ఏమంటారు మీరు? కరెక్టే. సూట్ కేసులు పట్టుకొని వస్తున్నారు స్కూల్స్కి. అంటే ఇంట్లో బాధలు, ఇంట్లో వ్యవస్థలు, జీతం సరిగ్గా రావటం లేదు, ఇంక్రిమెంట్లు రావటం లేదు, మా ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వటం లేదు, ఇలాంటి పెరిగిపోతున్నాయండి. ఆ ప్యాషన్ తగ్గిపోయే కొద్దీ బిలాంగింగ్నెస్ తగ్గిపోతున్నాను. ఒక రకంగా చెప్పాలి అని అంటే ఒక స్టూడెంట్ ఒక మంచి గైడ్ని కోల్పోతున్నాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు గురూజీ.